శ్రీ విష్ణు గారు, ఓం భీమ్ బుష్ అంతేనండి. అంతే. అంటే ఏమిటి చెప్పండి, మంత్రం వేసి ఒకసారి చెప్పండి నాకు, అసలు ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది ఓం భీమ్ బుష్ అని. అంటే చిన్నప్పుడు మనం ఏదైనా కావాలనుకున్నప్పుడు ఓం భీమ్ బుష్ అంటే అయిపోయేది కదండి. అలాగే ఈ సినిమా ఎలా సక్సెస్ అవ్వాలని ఓం భీమ్ బుష్ అని మంత్రం వేసాం. సో ఆ మంత్రమే టైటిల్ కూడా పెట్టామన్నమాట. మామూలుగా అంటారు ఈ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టు మీ కెరీర్ గ్రాఫ్ చక్కగా హాయిగా వెళ్తుంది కదా. అంటే అన్ని సినిమాలు బాగా వర్కౌట్ అవుతూ మీకు నచ్చిన రోల్స్ వేస్తూ మీరు స్లోగా స్టడీగా బిల్డ్ చేసి ఇవాళ బాగా నాటుకుపోయారు. కరెక్ట్గా ఐ థింక్ 2-3 ఏళ్ల క్రితం మీతో మాట్లాడినప్పుడు అప్పుడప్పుడు మీరు జస్ట్ సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేసి 1-2 అలా వచ్చారు. ఎలా ఉందండి లైఫ్? బాగుందండి, కలర్ఫుల్గా ఉంది హోలీ లైఫ్. అవునా? ఓం భీమ్ బుష్ విశేషాలు చెప్పండి. ఓం భీమ్ బుష్ వచ్చి యూవీ క్రియేషన్స్లో చేయటం జరిగిందండి. మేము ఒక కోవిడ్ తర్వాత నుంచి అనుకుంటున్నాం ఏదైనా మంచి ప్రాజెక్ట్ చేద్దామని. ఒక 2-3 వర్కౌట్ చేసినా అవి అంత ఫుల్గా సాటిస్ఫై అవ్వలేదన్నమాట. అనుకోకుండా ఈ లైన్ మా దగ్గరికి రావటం చాలా బాగా నచ్చి టీం అందరికీ బాగా నచ్చి దీన్ని కంప్లీట్ ఎంటర్టైనర్గా చేద్దామని చెప్పి నీట్గా డిజైన్ చేసుకుని చేసిన సినిమా అండి ఇది. సో వెరీ హ్యాపీ. అంటే ముందు నుంచి కూడా కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా ఇద్దాం, ఇంకా దానికి అడిషనల్గా బోనస్ అనేది దీంట్లో 2-3 జానర్లు మిక్స్ అయి ఉన్నాయి. కొంత సెంటిమెంట్ అది మీకు అది సహజంగా వస్తుంది మీరుంటే, బికాజ్ అది ఫ్యామిలీ టైప్ ఎన్వైరన్మెంట్ వస్తుంది. అవునండి, అవును. సో అన్నీ కుదిరినాయి. సో వెరీ హ్యాపీ.